హీరోనా? ఏంట్రా నీ ధైర్యం? సాయిరాజ్ గారు నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు ఫైట్ మాస్టర్గా. క్లైమాక్స్ ఫైట్ ఉందన్నారు, కానీ ఆ ఫైట్ మొత్తం సీరియస్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అది చెప్పమన్నట్టు థియేటర్లోనే చూడాలి. అది మీరు ఊహకి అంత డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు ఆ ఫైట్. సంపూర్ణేష్ బాబు గారు ఎలా చేశారంటే ఒక పెద్ద హీరో రేంజ్ ఎలా చేస్తారంటే అలా ఉంటుంది. క్లైమాక్స్ అంటే అది భారీ క్లైమాక్స్ లాగానే ఉంటుంది. ఎక్కడ ఖర్చు విషయంలో కానీ దేంట్లో కానీ రాజీ పడుకుంటా అలా చేపించారు. అది డిఫరెంట్గా ఆ కాన్సెప్ట్ ప్లాన్ చేసి ఈ క్రెడిట్ అంటే డైరెక్టర్ గారు ఆలోచనలే ఉంటాయి, కానీ చాలా బాగుంటుంది ఫైట్. ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ఆ సినిమా యూనిట్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ అందరికీ నమస్కారం చెప్పుకుంటున్నాను. ఈ మూవీలో అన్ని సాంగ్స్ చేశాను. సంపుస్ డ్యాన్స్ చేస్తూ ఉంటే థియేటర్లో అల్లరి అంటే అల్లరిగా ఉంటుంది. ఇంతవరకు అల్లు అర్జున్, రామ్ చరణ్ ఎవరు చేయరు, అలా చేశాడు. పాపం డ్యాన్స్ రాకుండా కానీ అది చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడి చాలా మంచి చేశాడు. సంపూర్ణేష్ బాబు మనిషి 6 అడుగులుంటాడు, కెలికితే అరగంటలో ఉంటాడు. డబ్బుతో కొనడానికి వాడు షాంపూ కాదు, సంపు. ఎవరా నువ్వు? హీరో. హీరోనా? ఏంట్రా నీ ధైర్యం? ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. రాజేష్ గారు నాకు ఈ సినిమా స్టార్ట్ కావడానికన్నా ముందు నుంచే బాగా సన్నిహితులు. ఈ ఫిలిం డిస్కషన్స్ అవన్నీ కూడా నేను అంటే నా ముందు జరుగుతూ వచ్చాయన్నమాట. చూస్తూ ఉన్నా, చాలా డిఫరెంట్గా ఉండింది. సో రాజేష్ గారు మీరు వద్దండి, ఈ సినిమా కొంచెం విచిత్రమైన సినిమా, మీరు ఎందుకు అని అన్నారు ఫస్ట్లో. తర్వాత లేదండి చాలా బాగుంది సినిమా, వెరైటీ సినిమా, ఖచ్చితంగా నేను చేయాలి అంటే సరే అని చెప్పి ఓకే చేసి నాకు రోల్ ఇచ్చారు. ఇందులో చాలా డిఫరెంట్ రోల్, చాలా బాగుంటుంది సినిమా. ఇదిలా ఉండగా సినిమా స్టార్ట్ అయిన 2-3 రోజుల నుంచి 3 రోజులు అయిన తర్వాత నుంచి మాకు అర్థమైపోయింది సినిమా. మాకు సోల్డ్ అవుట్ బోట్స్, హౌస్ఫుల్ బోట్సే కనపడుతున్నాయి, కానీ వేరే సెకండ్ థాటే లేకుండా గడుస్తూ ఉండింది. సినిమా ఫుల్ అయిపోయినా అలాగే ఉంది, డబ్బింగ్ అప్పుడు అలాగే ఉంది, ఎడిటింగ్ అప్పుడు అలాగే ఉంది. సో ఎక్కడ సెకండ్ థాట్ అనేది లేకుండా కంప్లీట్ గన్ షాట్గా సూపర్ సక్సెస్ అని డిసైడ్ అయిపోయాం. అలా డిసైడ్ అయిపోయి చేసాము. అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. ఇంకా ట్రైలర్స్ ఇవన్నీ రాకనే మాకు ముందుగానే కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. ఇప్పుడు ఇవన్నీ వచ్చాక దీని రెస్పాన్స్ చూస్తుంటే మా కాన్ఫిడెన్స్ అంతా నిజమే అనిపిస్తుంది. ఇంక తొందరలోనే మేము అనుకున్నవన్నీ కూడా రియాలిటీ అవుతుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ విల్ ఎంజాయ్ ద మూవీ ఫర్ ష్యూర్. నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలేరుకోవడానికి ప్రొక్రియలు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి. నా పేరు తలుచుకుంటే ఉత్స పోయాలి. పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. ఆకలేస్తే పులిహార తినదు. లొంగిపో సంపూర్ణేష్ బాబు, లొంగిపో. ప్రేమతో పిలు, కరుణిస్తాడు. అర్థించు, ఆలోచిస్తాడు. ప్రతిమాలు, దగ్గరకొస్తాడు. చాలామంది హృదయకార్యం సినిమా స్కూఫ్ అని అడుగుతున్నారు. ఇది స్కూఫ్ కాదు, రాబోయే సక్సెస్కి ప్రూఫ్. 1,00,000 హిట్లు రావాలంటే లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు, లక్షణంగా ఆలోచిస్తే హిట్లు వస్తాయని నిరూపించింది చిత్రం. రాజేష్ నాకు ఒక 10 నెలలుగానో 6 నెలలుగానో వెబ్ ప్రపంచం అనేది తెలుసు, కాకపోతే నాకు ఒక 8 ఏళ్ళగా తెలుసు. తను ఒక టాలెంటెడ్ పర్సన్. అంటే ఇప్పుడు చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి, పెద్ద సినిమాలు చాలా వస్తున్నాయి, కానీ వీటిలో అందరి దృష్టిని ఆకర్షించే సినిమాలు, కొత్తగా కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చాలా కొద్దిగా ఉంటున్నాయి. ప్రతి ప్రెస్ మీట్లోనూ మనం వెరైటీ డిఫరెంట్ అనే పదాన్ని చాలా రొటీన్గా వినటం అలవాటు అయిపోయింది మనకి. కానీ ఈ సినిమా ప్రజెంట్స్ చేస్తున్నందుకు గర్వంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇది డిఫరెంట్ ఫిల్మ్ అంటే. ఎందుకంటే దీంట్లో స్టార్స్ లేరు, స్టార్ కంటెంట్ ఉంది. ఎప్పటికైనా ఏ సినిమా అయినా
నిలబడటానికి అవసరమయ్యే కంటెంటే. అది బలంగా నమ్ముతాం. ఎందుకంటే ఆ రోజుల్లో మేము ఈ రోజుల్లో తీసినప్పుడు మా వెనకాల ఎవరు లేరు. ఒక చిన్న సినిమా, ఒక నిజంగా ఎవరన్నా మనసు పెట్టి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా తీస్తే వాళ్ళకి మార్కెటింగ్ పరంగా అయితే కానీ, మేకింగ్ పరంగా అయితే కానీ వెనకాల ఉండి బ్యాక్ బోన్లో మాకు ఆ రోజుల్లో ఉంటే ఎవరన్నా బాగుండేది అనిపించింది. అప్పట్లో మాకు కొంతవరకు అల్లారంద్ గారు, దిల్ రాజు గారు తోడ్పడ్డారు. సో ఈ బ్యానర్ మీద ఈ మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒకసారి రాజేష్ వచ్చి ఈ సినిమా రషెస్ కొన్ని చూపించాడు. తను ఏ బడ్జెట్లో తీసింది, ఎలా తీసింది, అసలు ఈ కాన్సెప్ట్ ఎలా డెవలప్ చేసింది చూశాను. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఒక గ్రౌండ్ నిండా తనకు అంత ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు సంపు వస్తే. సో ఆ కోవలో రాజేష్ కూడా కొత్త దర్శకుల్లో మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో ఒక మంచి దర్శకుడు అవుతాడని, ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని, అలాగే ఇందులో ఉన్న ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. కొత్త వాళ్ళైనా ఎక్కడైనా కొత్త వాళ్ళగా ఇది చేయలేదు. బెంగళూరు అమ్మాయి కావ్య ఈ సినిమా గురించి తెలుగు నేర్చుకుంది. అలాగే పంజాబ్ అమ్మాయి ఇష్క తెలుగు నేర్చుకునే ప్రయత్నంతో ఉంది. అలాగే మహేష్ గారు అందరూ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ టెక్నీషియన్స్ బాగున్నారు. అంటే ఈ సినిమా ఎక్కడ చిన్న సినిమాలా ఉండదు. ఒక మీడియం బడ్జెట్ సినిమాలు ఇప్పుడు ఏ క్వాలిటీతో ఉంటాయో ఆ క్వాలిటీకి ఎక్కడ తగ్గని క్వాలిటీతో వస్తుంది ఈ సినిమా. సో ఈ క్వాలిటీకి కలెక్షన్లు కూడా అంతే క్వాంటిటీతో ఉండాలని చెప్పి దానికి చిన్న సినిమాల పెద్ద మనసుతో ఆదరించే ప్రేక్షకులు, మీడియా మీ అందరూ ఆదరమాలను చూపించి ఈ సినిమాని మంచి విధంగా అందించాలా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంపూర్ణేష్ బాబు మనిషి 6 అడుగులుంటాడు, కెలికితే అరగంటలో ఉంటాడు. డబ్బుతో కొనడానికి వాడు షాంపూ కాదు, సంపు. ఎవరా నువ్వు? హీరో. హీరోనా? ఏంట్రా నీ ధైర్యం? ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. ఫేస్బుక్లో, యూట్యూబ్లో చాలా హల్చల్ క్రియేట్ చేశారు. అండ్ మూవీ అంటే నేను కూడా ఫస్ట్ మూవీ రీసెంట్గా ఆడియో లాంచ్ అయింది ప్రేమకి మజా అంతనే. కాబట్టి ఆ యాక్టింగ్లో ఉన్న కొంచెం ఇది నేను కూడా రుచి చూశాను రీసెంట్గా. యాక్టింగ్ ఎలా ఉంటుందో ఏంటి సంగతో చూస్తుంటే చాలా బాగుంది అండ్ ఎంటర్టైనింగ్గా ఉంది. సో ఐ లైక్ టు విష్ ఆల్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఆల్సో సంపూర్ణేష్ బాబు ఇలాగే ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ని సంపాదించుకుని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలేరుకోవడానికి ప్రొక్రియలు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి. నా పేరు తలుచుకుంటే ఉత్స పోయాలి. పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. ఆకలేస్తే పులిహార తినదు. లొంగిపో సంపూర్ణేష్ బాబు, లొంగిపో. ప్రేమతో పిలు, కరుణిస్తాడు. అర్థించు, ఆలోచిస్తాడు. ప్రతిమాలు దగ్గరకొస్తాడు. I just saw the teaser of the film right now. It is amazing. I wish the entire cast and the crew of the film all the very best. హీరోనా? ఏంట్రా నీ ధైర్యం?